2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి గురించి చాలాసార్లు చెబుతూ ఉన్నాను, ఎన్నోసార్లు చెప్పాను. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు అధిపతి అయితే ఏమిటి అని ఆలోచించాలి. ఇప్పుడు సింహరాశికి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. నవగ్రహాల్లో ఈ 2 గ్రహాలు కూడా చాలా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటారు. ఒకళ్ళను ప్రేమించి, అంటే ప్రేమ అంటే మంచిగా వాళ్ళు బాగుండేటట్టుగా చూద్దాం. ప్రేమ అంటే పెళ్లి చేసుకుంటే ఆడపిల్లని కానీ ప్రతి ఆడపిల్ల మీద ఎగబట్టం కానీ ఇది కూడా ప్రేమే. అది కాదు ప్రేమ అనే దానికి అర్థం. ప్రతి జీవరాశి యందు, ప్రతి వ్యక్తి యందు ప్రేమ కలిగి ఎవరికి అపకారం చేయకుండా మంచి చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయి ఉంటున్న చేత తను ఒకరికి పెట్టి తను తినకపోయినా కూడా తృప్తి పడేటువంటి మనస్తత్వం. కొంత ఎట్లా ఉంటుందంటే ఒక పుణ్యమైన పని చేస్తే ఆనందం బాగుంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏ పనైనా చేసి ఉత్సాహంగా చేయగలుగుతారు. ఒక దొంగతనం చేస్తే చాలా భయంగా ఉంటారు, పట్టుకుంటారేమో, ఇక్కడ ఉన్న చోటే దొంగతనం చేశాము, వస్తువు పోయింది అనుకుంటున్నారు, వెతుకుతున్నారు, నేను తీశాననుకుంటారేమో, నన్ను పట్టుకుంటారేమో, మొహంలో కవికలే చాలా వస్తాయి. అట్లాగే మంచి హృదయం గల వాళ్ళు అందరినీ కూడా ప్రేమించి అందరికీ మేలు చేసే మనస్తత్వం వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు. ఈ కర్కాటక రాశి ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు. కష్టాన్ని కష్టంగా భావించరు. కష్టాన్ని ఎటువంటి కష్టాన్నైనా సరే కష్టం సంగతి భావించకుండా సుఖంగా ఉన్నప్పుడు, మరి ఆదాయం బాగా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో కష్టం వచ్చినప్పుడు కూడా కష్టాలు కూడా ఆలోచించకుండా జీవనం సాగిస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో స్వక్షేత్రంలో శని ఉండటం వల్ల ప్రాణకంటకుడు, ప్రాణం తీస్తాడు అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. కానీ ఇది అందరికీ వర్తించదు. మరి మనిషి 100 సంవత్సరాల్లో 30 సంవత్సరాలకు ఒకసారి అష్టమశని వస్తుంది. మరి 100 సంవత్సరాల్లో 3 సార్లు వస్తుంది. ఈ 3 సార్లలో 3వ సారి వచ్చినప్పుడే ప్రాణం తీస్తాడు. అయితే ప్రతిసారి ప్రాణం తీస్తాడంటే ప్రాణం తీయడు. అయితే ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఒక మనిషి రోడ్డు మీద అవమానం చేస్తే చచ్చిపోయినంత బాధ ఎవరి మొహం చూడలేనటువంటి బాధ కలుగుతుంది. అట్లా అవమాన పట్టడం జరగచ్చు. కాదండి, తింటానికి తిండి లేక, భార్యా పిల్లలకి పెట్టలేక, భార్యా పిల్లల చేత అవమానాల పాలై ఇంటికి రాలేక, బయట ఉండలేక ఇబ్బంది పడి ప్రాణం తీసుకుందామన్నంత పరిస్థితి రావచ్చు. అంత మాత్రం చేత మనిషి ఎప్పుడు కూడా కష్టాన్ని భరాయించాలి. ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని వల్ల పూర్తిగా మాత్రం నష్టం జరగదు అనేది మాత్రం నిఖరం. కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ అష్టమంలో ఉన్నటువంటి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. తర్వాత 3ంట కేతు ఉన్నాడు, 7ంట బుధుడు ఉన్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. ఈ 2 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం వ్యాపారం బాగుంటుంది. కేతు వల్ల ఎటువంటి పని అయినా సరే సులువుగా సాధించగలిగినటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. అయితే ఈ రాశికి కూడా 2 గ్రహాలే బాగున్నాయి. మరి 6 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగున్నవి ఏంటంటే శుక్రుడు, కుజుడు, రవి, శని, రాహు. ఈ గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. ఈ బాగున్నటువంటి గ్రహాలను ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా గుళ్ళోకి వెళ్ళి ఆ గ్రహాలకు ప్రదక్షిణం చేసి ఆ గ్రహాల దగ్గర పుష్పాలు పెట్టి దీపారాధన చేసి దండం పెట్టండి. ఇంకా కాదండి, ఇంకా మీకు శక్తి ఉంటే కుజుడికి 7,000 జపం చేయించుకోండి, శుక్రుడికి 18,000 జపం చేయించుకోండి, రవికి 6,000 జపం చేయించుకోండి, శనికి 19,000 జపం చేయించుకోండి, రాహువుకి 18,000 జపం చేయించుకోండి. అట్లా శుక్రుడు జపం చేయించి ఆ రథంలో దానం ఇవ్వండి. బొబ్బర్లు
అంటే కుదురికి 7,000 జపం కందులు దానం, రవికి 6,000 జపం గోధుమలు దానం, శనికి 19,000 జపం నల్ల నువ్వులు దానం, రాహుకి 18,000 జపం మినుగులు దానం. ఇట్లాంటివి చేయటం చాలా అవసరం. అయితే దీనికి ఒకటే చెప్పాడు. చాలామంది జ్యోతిష్యం అనేది ఎట్లా ఉంటుంది, ఆగామి సంచిత ప్రారంధాలు 3 ఉన్నాయి. పూర్వజన్మలో మనం చేసినవి, మనల్ని కన్నవాళ్ళు చేసినవి, మనం ఈ జన్మలో చేసినవి. వీటి వల్ల రకరకాలైన బాధలు వస్తూ ఉంటాయి. అందువల్ల దీనికి ఏం చెప్పారు అంటే, దైవాన్ని పూజించడం, అబద్ధం ఆడకుండా ఉండటం, ఏ జీవరాశికి అపకారం చేయకుండా ఉండటం, ఇట్లాంటివి కనుక చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎటువంటి గ్రహస్థితి బాగుండకపోయినా కూడా తామరాకు మీద ఒక నీటి బొట్టు ఉంటే, ఆ నీటి బొట్టు తామరాకు మీద ఉండలాగా ఉంటుంది, బంతిలాగా. అది దుల్లుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఆ తామరాకుకి నీటి బొట్టు అంటారు. అట్లా అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా అట్లాగే కష్టాలు తొలగిపోతాయి. కానీ ఈ దోషం పోవాలంటే కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి, కుదురుకి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి, శుక్రుడికి 20,000 జపం చేయించుకొని బొబ్బర్లు, రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు, తర్వాత రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకొని ఉండాలి. తర్వాత ప్రతిరోజు కూడా పిపీలికాది సమారాధన. ఈ పిపీలికాది సమారాధన అంటే చీమలకు వేయాలి. తర్వాత ఆవుకు మేత పెట్టడం కూడా చాలా విశేషం. అష్టమ శని కాబట్టి మనస్సుకి ఒక రకమైన నిలకడ ఉండదు. ఎంతసేపు చచ్చిపోదామా, ఎవరు చేసుకుందామా, ప్రాణం తీసుకుందామా, ఏం కష్టం ఉండదు. కష్టం ఉండకపోయినా ఉట్టి ఆలోచన, తొందరపాటు ఆలోచన, తొందరపాటు స్వభావాలు కలుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గోవుకి ఆహారం పెట్టండి. ప్రతిరోజు కూడా శివుల పుట్టల దగ్గర పంచదార బియ్యం సమానంగా కలిపి, బియ్యపు రవ్వ కలిపి పుట్టలకు వేయండి. తర్వాత ఈశ్వరుడు అభిషేకం చేసుకోండి. ఈశ్వరుడు అభిషేకం తీర్థం తీసుకోండి. ఇంకా మీరు మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా కానీ, అది లేకపోతే అరిచేతులను చూపించుకొని మరి సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతివాళ్ళు ఇప్పుడు ఎంతవరకు ఉన్నారంటే తెల్లవారు లేవంగానే, నిద్ర లేవంగానే ఉద్యోగరీత్యా పరిగెత్తాలి. బస్సులు దొరకాలి, లేకపోతే టైం దొరకాలి, దొరకకపోతే టైంకు వెళ్ళలేము. ఇదే పరిస్థితి ప్రతి వాళ్ళకి కనబడుతుంది. గుళ్ళోకి వెళ్ళండి అంటే గుళ్ళోకి వెళ్ళలేరు, దేవుడు దర్శనం చేసుకోవాలా చేసుకోలేరు, పోనీ చేయలేరు కదా. పొద్దున్నే స్నానం చేసి సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారంతో చాలా మార్పులు వస్తాయి. ఇవన్నీ కాక మీరు చెప్పిన గ్రహాలకు జపాలు చేయించుకోండి, దానాలు ఇవ్వండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే కర్కాటక రాశి చాలా మంచి రాశి. బుధుడు బాగున్నాడు. ఇట్లా చేస్తే వ్యాపారం బాగుంటుంది, వ్యాపారం వచ్చే ఆదాయం బాగుంటుంది. తర్వాత కుజుడు, రవి, ఈ శని వల్ల అనారోగ్యాలు బాగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. ఇది కాక ఇది గోచారము అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతున్నాం, మీ పేరు మాత్రం కాదు. జన్మ నక్షత్రానికి తగిన పేరైతే సరిపోతుంది కర్కాటక రాశికి. అట్లా కాకుండా ఏదో ఇష్టం వచ్చిన పేరు చెబితే ఇది గోచారానికి సరిపోదు. మరి జన్మలగ్నం ఇచ్చా కానీ మీ జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు వృషభ, మిథున, కర్కాటక రాశులు 3 ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడటం చాలా అవసరం, చాలా మంచిది. బాగా ఆలోచించుకోండి.